గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతో మార్గశిర మాస శుక్లపక్ష చతుర్దశి ఉపరి పౌర్ణమి. ఈరోజు పౌర్ణమి, పైగా రోహిణి నక్షత్రము. అంతేకాదు ఈరోజు దత్త జయంతి, దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడు ఎంత విశేషం కదా. దత్తాత్రేయ గురించి చాలా మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మనమందరూ కూడా ఆ ఒక గురువుని ప్రార్థిస్తాము. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా ఉండాలి. చాలా విశేషమైనది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత. అయితే ఈరోజు మనము మంగళవారం, పౌర్ణమి, చాలా మంచి యోగం కలిసి వచ్చింది. ఈరోజు చాలా విశేషమైన రోజు. అంతేకాకుండా దత్తాత్రేయ జయంతి. మనం ఇంతకు ముందు వాస్తు గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాము సబ్జెక్ట్లో. మనము ఈ ఒక భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసంలో వాస్తు పురుషుడు ఎలా ఉంటాడు అని చూసాం. అదే వాస్తు పురుషుడు మార్గశిర పుష్య మాఘమాసంలో, అంటే మార్గశిర అంటే ఇప్పుడు, పుష్య, మాఘ, నెక్స్ట్ వచ్చాయి ఈ 3 మాసాల్లో దక్షిణం వైపు తలపెట్టి పడుకో ఉంటాడు. దక్ష దిక్కుని చూస్తూ ఉంటాడు అని అర్థం. ఈ సమయంలో ఈ ఒక శుక్లపక్షంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, అంటే మార్గశిర మాసంలో వచ్చే ఈ 15 రోజులు రుద్ది పౌర్ణమి వరకు ఈ శుక్లపక్షంలో, అంటే మార్గశిర పుష్యమాఘ శుక్లపక్షంలో, మార్గశిర మాసంలో సామ్రాజ్య, తర్వాత పుష్యమాసంలో భోజన, తర్వాత రాజ్యం వైపు చూస్తూ ఉంటాడు మాఘమాసంలో. అంటే సంసారం, సౌఖ్యము మరియు సామ్రాజ్యం 3 లభిస్తాయి. అదే కృష్ణపక్షంలో పాక, శయన, గమన ఇలా ఉంటుంది. అంటే ఈ ఒక కృష్ణపక్షంలో వచ్చి ఆనందము, కృష్ణపక్షంలో మార్గశిర మాసంలో ఆనందం, ప్రాబ్లం లేదు, కృష్ణపక్షం మంచిదే. అదే పుష్యమాసంలో కానీ మాఘమాసంలో కానీ, పుష్యమాసంలో కృష్ణపక్షంలో మనం బునాది కానీ ఇలాంటిది ఏదైనా గృహారంభం ఇలాంటివి చేస్తే మరణము అని చెప్తుంది. తర్వాత అదే ఒక మాఘమాసంలో అరిష్టము అని చెప్తుంది. అంటే పౌర్ణమి అయిన తర్వాత 15 రోజులు కొత్తగా బునాది తీయడానికి అంత శుభముహూర్తాలు కాదు అని తెలియచేస్తుంది. అలాగే ఇక పాల్గొన లాస్ట్ మంత్, తర్వాత చైత్ర, వైశాఖ ఈ 3 నెలలు. నమస్కారం గురూజీ, మీకు శతకోటి వందనాలు గురూజీ గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. 6-8 నెలలకెళ్ళి వెయిట్ చేస్తున్నా గురూజీ. అంతే, అందరూ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, మీరు తక్కువే. అదే గురూజీ, మేము అదే అనుకుంటున్నాం, ఎప్పుడు వస్తుందో. అందరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటున్నారు కదా, నాకు ఎప్పుడు వస్తుంది అనుకున్నా గురూజీ. ఇంతకు ముందు బాగా తిట్టుకునేవారు నన్ను మీరు. ఇప్పుడు ఏం లేదేం గురూజీ, గుడ్ ఇంప్రెషన్ గురూజీ మీ మీద. ఇది నమ్ముతుంటా గురూజీ నేను. సరే తల్లి. జాతకం అయితే అమ్మాయిది హస్తా నక్షత్రంలో, కన్యా రాశిలో, తర్వాత బుధవారం రోజు ఉదయం జన్మించింది. అవును గురూజీ. కానీ మీకు ఎవరో యమగండ కాలంలో జన్మించింది అని చెప్పారా? లేదు గురూజీ, అయితే ఒక మామూలుగా పోస్టర్ ఉంటది కదా గురూజీ, మనం ఫ్లెక్సీలు చేస్తాం కదా, ఒక అతను తెలిసిన ఆయన వచ్చిండే మనకి. అమ్మ మీకు ఈ పాపకు గురూజీ సెకండ్ హాఫ్ అంటే ఏంటి గురూజీ? సెకండ్ హాఫ్ అంటే నెక్స్ట్, అంటే 30 సంవత్సరాలు అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ లైఫ్. అయితే బాగలేదు, చూయించుకోవాలి మేడం అని అన్నాడు. సరేలే ఇంకా ఉండండి అని అనుకున్నాం. ఇప్పుడు పాప వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ గురూజీ. ఆ అమ్మాయి లైఫ్ ఎట్లా ఉంటది, ఇంకా ఫ్యూచర్ ఏమన్నా జాబ్స్ వచ్చే లైఫ్, మ్యారేజ్ గానీ ఎలా ఉంటో కొంచెం చెప్పండి గురూజీ. కాదు, అమ్మాయిని చిన్న వయసుకే త్వరగా మీరు స్కూల్కి వేసేసినట్టున్నారు. అవును గురూజీ, 1 year ముందే వేసాం గురూజీ. ఇప్పుడు ఎంత ఏజ్ అమ్మాయికి తెలుసా? అమ్మాయికి 18 years గురూజీ. ఇంకా కాలేదు, 17.
17 అంటే నా 17 కంప్లీట్ 18 రన్ అనుకోండి గురుజీ. సరే అలాగే 18 రన్. సరే తల్లి, జాబ్ అయితే బాగుంది, అమ్మాయి జీవితంలో మంచిగా ఉంది. ఏ గ్రూప్ తీయించారు బీటెక్? బీటెక్ లో ఈసీ గురుజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఇలాంటిది ఏమీ ప్రాబ్లం లేదు. అమ్మాయి జన్మించినది హస్త నక్షత్రము, కన్యా రాశి, లగ్నం వచ్చి మిథున లగ్నం. లగ్నాధిపతి కూడా బుధుడే, రాశాధిపతియు బుధుడే, లగ్నాధిపతియు బుధుడే. మరియు అంతేకాకుండా జన్మజాతకంలో ఈ ఒక సప్తమాధిపతి గురువు దశమస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అద్భుతమైన జాతకం ఇది. ఇంటర్లో సెకండ్ ఇయర్లో ఎంత వచ్చిన పర్సంటేజు? అమ్మాయికి అన్నిట్లో 95 అబోవ్ గురుజీ. ఇప్పుడు అమ్మాయిని ఏం చేయించాలనుకున్నారు? ప్రైవేటా, గవర్నమెంటా, ఎంఎస్ చేపిస్తారా? మేము అమ్మాయి ఎంత చేయించాలనుకున్నాం గురుజీ. మాకు ఎక్కువైతే గవర్నమెంట్ జాబ్ అని అనుకుంటున్నా. ఇంకా చెప్పలేము గురుజీ, ఇంకా మనం అనుకున్నది ఏమో మరి. అమ్మాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ఉంది జాతకంలో. అవునా గురుజీ? థ్యాంక్ యూ గురుజీ. ఇలాంటిది ఏదైనా ఒక మంచి రీసెర్చ్ సెంటర్లో చేస్తుంది అని అంటే మనకి నాసా కావచ్చు, లేదా ఏదేదో ఉన్నాయి కదా సైంటిస్టులు, రాకెట్ లాంచింగ్, డిఆర్డి, ఇలాంటిది ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మంచిగా వస్తుంది. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. జీవితం అయితే చాలా బాగుంది తల్లి. ఎందుకంటే జన్మ జాతకంలో ఉండేదే అదమ్మా, నిజం అంతే. మ్యారేజ్ ఇప్పుడే చదువుని తల్లి, ఇంకా దాదాపు 5 సంవత్సరాలు ఉంది. అంటే 2022కి పెళ్లి అమ్మాయికి. 2022, 21 ఆఖరిలో 22లో అవుతుంది. ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి దక్షిణ వైపు నుంచి వస్తాడు. సంబంధం మంచిగా ఉంది. అమ్మాయిని ఇంకా మంచి ఎడ్యుకేషన్ బాగుండాలి, చక్కగా చదవాలని సంకల్పం చేసుకొని ప్రతి రోజు ఉదయం లేవ్వగానే ఒకసారి ఆదిత్య హృదయం చదువుకోమని చెప్పండి. లేవ్వగానే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి. ఇవి 2 బాగా అలవాటు చేయండి. నెలకు ఒకసారి అమావాస్య రోజు శివాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు ఇలా చేస్తూ ఉంటే జీవితాంతం హ్యాపీగా ఉంటుంది తల్లి. మంచి భర్తను వస్తాడు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. శ్రీదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు విష్ణు దీపోత్సవం. నిన్న శివదీపోత్సవం, ఈరోజు విష్ణు దీపోత్సవం. ఈరోజు మీ ఇంట్లోనే వెంకటేశ్వర, నారాయణ, శ్రీరాముల వారు ఇలాంటి ఎవరున్నా కూడా 2 నేతి దీపాలు వెలిగించి, అనుకూలమైతే తులసి కాస్త పెట్టి 2 దళాలైనా సరే తులసి అలంకరించి వెంకటేశ్వర వజ్ర కవచము లేదా విష్ణు సహస్రనామం చదవాలి. ఇలా చేయడం వలన కుటుంబంలో ప్రశాంతత మరియు కుటుంబంలో సఖ్యత లభిస్తుంది. పూర్వాజిత కర్మఫలం దూరం అవుతుంది. అద్భుతమైన యోగక్షేమం చక్కగా పాటించండి. మరియు రేపు ఉదయాన్నే ధనుర్మాసం ప్రారంభం. అందువలన మీరందరూ కూడా ఉదయం 5 గంటలకే లేచి చక్కగా స్నానం చేసుకొని ఫస్ట్ దేవుడి ముందు దీపం వెలిగించి తిరుప్పావై పారాయణం చేసుకోండి. ఆండాల్ దేవిని లేదా రంగనాథ స్వామిని ప్రార్థన చేసుకోండి. మీరు ఈ ధనుర్మాసం కంప్లీట్ అయ్యే వరకు రోజు నవగ్రహాలు వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఏదైనా దగ్గరలో దేవాలయానికి వెళ్ళండి. ఆ బద్ధకం దూరం అవుతుంది, ఎన్నో రోగాలు దూరం అవుతాయి అని చెప్తుంది వేదము, శాస్త్రం, మన సంప్రదాయం. అందువలన ధనుర్మాసంలో ఎక్కువ భగవంతుని పూజ చేయాలి. రేపు నుంచి ఏ ముహూర్తాలు ఉండవు, ముహూర్తాలు లేదు. ఇక అర్థమైంది కదా, మకర సంక్రాంతి ముగిసే వరకు ముహూర్తాలు లేదు. ధనుర్మాసంలో ఎంత పూజ చేస్తే అంత అధికంగా ఫలం ఉంటుంది. దీని గురించి మరిన్ని విచారాలు లేపొచ్చి తెలియచేస్తాను. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరటానికి, కుటుంబంలో శాంతి నెలకొనడానికి ఈరోజు సాయంత్రం విష్ణు భగవానుడి ముందు 2 నేతి దీపాలు వెలిగించాలి. తులసి దళాలతో స్వామిని అర్చించి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.